మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుకుపోతోంది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగుతోంది. ఏనుగు కన్నా మొసలి, మొసలి కన్నా ఏనుగు బలమైనవా అన్నట్లు ఒకదానితో ఒకటి భీకరంగా పెనుగులాడసాగాయి. ఆ రెండింటి పోరాటానికి సరస్సులో నీరు సుడులు తిరిగింది. సరస్సులోని ఇతర జలచరాలన్నీ అసూలు బాశాయి. అలా ఎంతకాలం అవి ఒకదానితో ఒకటి పోరాడాయో చెప్పనలవి కాదు. మొసలి పట్టు నుండి తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా అది అంతటి బలమైన గజరాజు వల్ల కాలేదు. క్రమక్రమంగా ఏనుగు శక్తి క్షీణించసాగింది. ఇక మకరతో పోరు సాగించలేక దీనావస్థకు చేరుకుంది ఆ గజరాజు. మొసలికి నీటి అందు బలం ఎక్కువ కనుక ఆ ఏనుగు మొసలిని గెలవలేమని రూఢి చేసుకుంది. మొసలితో జరుపుతున్న పోరులో తన ప్రాణములు కూడా పోవచ్చునని గ్రహించింది ఏనుగు. అలా 100 సంవత్సరములు కరి మకరతో పోరు సల్పిన అనంతరం పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ గజేంద్రుడు తనలోని ఇంద్రియములను అదుపు చేసుకుని మనసులో ఈ విధంగా చింతించసాగింది. హే రూపంబున దీనిగల్తు ఇటమీదే వేల్పు చింతింతు నెవ్వారింజీరుదు నెవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ బ్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని నేను ఏ విధంగా గెలిచేది? ఏ దేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలువను? నన్ను ఎవరు కాపాడగలరు? భయంకరమైన ఈ మొసలి బారి నుండి ఎవరు అడ్డగించగలరు? అన్ని కార్యాలను చక్కబెట్టగల సమర్థులు, గొప్ప పుణ్యాత్ములు ఉన్నారే. దిక్కులేని నా మొరాలకించేవారు లేకపోతారా? అటువంటి వారికి నమస్కరిస్తున్నాను. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎవరు ఈ విశ్వాన్ని సృజించారో, ఎవరి నుంచి ఈ విశ్వం ప్రభవించిందో, ఎవని వల్ల ఈ సృష్టి పుట్టి పెరిగి లయమవుతోందో, ఎవరి ఆధారంతో ఈ విశ్వం నిలిచి ఉందో, ఎవరు తానే విశ్వమై ప్రకటితమయ్యాడో, ఏ పరమాత్మ ఈ విశ్వానికి మూల కారణమో, అన్నీ తానై ఉండేవాడెవరో, సంకల్పమాత్రం చేత సృష్టికాలమందు ప్రకటితమై ప్రళయకాలమందు అప్రకటితమై ఉండునో అట్టి ఈశ్వరుని పరమాత్మను నేను శరణు వేడుతున్నాను.